హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి. ఏపీ ఈసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. జూలై 18 నుంచి జూలై 21 వరకు మీదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరికంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఎలిజిబుల్ పెట్టుకోలేదో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు మళ్ళీ ఫీజు కట్టుకొని రిజిస్టర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ అలాగే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీ పే చేసింటారు కదా 1200 అని 600 కానీ మీ కేటగిరీ బట్టి వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్లో పే చేయనక్కర్లేరు. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు 18 నుంచి. ఓకేనా? ఇంకా మనం ఈ సెట్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి, ఎన్ని సీట్లు ఫిల్ అవ్వలేదు, దాని గురించి అయితే డీటెయిల్గా నేను ఒక డేటా క్రియేట్ చేశాను. ఆ డేటా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఈనాడు పేపర్ ప్రకటన చూసుకున్నట్లయితే ఈ సెట్లో 51 సీట్లు అనేది ఫిల్ అయిపోయాయని పెట్టారు. ఇంకా మనం దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎంతమంది ఈ సెట్కి అప్లై చేశారు, ఎంతమంది ఎలిజిబుల్, ఎంతమంది వెబ్ ఆప్షన్స్కి ఈ సెట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఎన్ని సీట్స్ అలొకేట్ అయ్యాయి, రిమైనింగ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ ఈ సెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆఫ్టర్ సమ్మరీ అనమాట. ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్లీ ఈసెట్ అప్లై చేసిన వాళ్ళు 35,816 మెంబర్స్ అయితే అప్లై చేశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఎవరంటే ఎంతమంది అంటే 31,922 మంది. తర్వాత ఆ 31,000 మందిలో కౌన్సిలింగ్కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారంటే 21,060 మంది రిజిస్టర్ అయ్యారు. టోటల్గా 10,000 పీపుల్స్ అయితే ఇన్స్టాంట్ సప్లీను లేకుంటే సప్లీలు పడు ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ 10,000 మంది సమ్ రీజన్స్ వల్ల కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాలేదు, రిజిస్టర్ కాలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 21,060 మందిలో వెబ్ ఆప్షన్స్ ఎంతమంది పెట్టుకున్నారంటే 20,689 మంది పెట్టుకున్నారు. ఓకేనా? సబ్మిట్ చేసాం. వెబ్ ఆప్షన్స్లో మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమందికి సీట్స్ వచ్చాయంటే ఆ 20,000 మందిలో 18,138 మందికి సీట్స్ అయితే అలొకేట్ అయ్యాయి ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్లో. ఓకేనా? తర్వాత ఎంత పర్సెంట్స్ ఆఫ్ సీట్స్ మిగిలాయి అంటే టోటల్ 17,678 సీట్స్ అయితే మిగిలాయి సెకండ్ కౌన్సిలింగ్కి. ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి 17,678 సీట్లు అయితే మిగిలాయి. టోటల్గా ఎంత పర్సెంట్ సీట్స్ ఫిల్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ 51% సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు ఎన్ని సీట్స్, ఎంత పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఉన్నాయంటే 49% ఆఫ్ సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి 17,678. ఇంకా చాలామంది ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిందో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి రిపోర్ట్ చేయండి. బట్ మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, మేము సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి అంటే మీరైతే ఆలోచించుకోండి. టాప్ కాలేజీలో అయితే సీట్ చిక్కడం చాలా కష్టము. ఎవరికో లక్ ఉంటే కూడా చిక్కుతుంది, లేకుంటే లేదు. మీరైతే ఓన్లీ టైర్ 3, టైర్ 2 కాలేజీలో సీట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. టాప్ 1 కాలేజీలు కూడా చాలా తక్కువ అన్నమాట సీట్స్ ఉండేది. అండ్ అలాగే టైర్ 1 కాలేజీలు కూడా సీట్స్ అయితే చాలా తక్కువగా ఉండేది. వన్స్ మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చూస్తుంటే మీరు వచ్చేసి ఒకసారి ఆలోచించండి అమ్మా. మీకైతే రావు. సెకండ్ కౌన్సిలింగ్లో ఎంత మంచి ర్యాంక్ అయినా మీకైతే రావన్నమాట టాప్ కాలేజీలు. మీకు ఓన్లీ వచ్చేది టైర్ 1 కానీ, టైర్ 2 కానీ, టైర్ 3. సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో ఒకరోజు దృష్టిలో పెట్టుకోండి, ఆప్షన్స్ అనేది ఎక్కువ పెట్టుకోండి. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు బాగా పెట్టుకోండి. మీకు ఏ కాలేజీలో రావాలి, మంచి కాలేజీలో మీకు వచ్చిన కాలేజ్ మంచి కాలేజ్ సీట్ రావడానికి ఆ వెబ్ ఆప్షన్సే పెట్టండి. తర్వాత టైర్ 2, టైర్ 3 కాలేజ్ పెట్టకండి. ఇన్ కేస్ అవి పెట్టారంటే టైర్ 3, టైర్ 2 కాలేజ్ దాంట్లో సీట్ అలాట్ అయిందంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో బెటర్ కాలేజ్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు టైర్ 3 కన్నా మీకు ఫస్ట్ అలాట్ అయింది మంచి కాలేజే కదా. ఇన్ కేస్ టైర్ 3 కానీ, టైర్ 2 కానీ అలాట్ అయితే మీకు ఆ బెటర్ కాలేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఓన్లీ బెస్ట్ కాలేజెస్, మీ కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజెస్ పెట్టుకోండి. ఓకేనా? దాంట్లో పెట్టుకుంటే వస్తే వెళ్ళిపోండి, లేదంటే యాక్చువల్లీ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏ దాంట్లో సీట్ అలాట్ అయిందో దానికైతే వచ్చేయండి అమ్మా. ఓకేనా? ఇదే అనమాట ఏపీ ఈసెట్ 2025 ఫేజ్ 1 కౌన్సిలింగ్ తర్వాత
ఎంతమంది సీట్స్‌కి ఫిల్ అయ్యాయి అండ్ అలాగే ఎంత పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఫిల్ అవ్వలేదు దాని నుంచి డీటెయిల్ వీడియో. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.